ఒక ఫీమేల్ పేషెంట్ తను Hmm. వాళ్ళ హస్బెండ్ కిడ్స్తో వచ్చారు. ఒక 2 years బ్యాక్ డెలివరీ అయిపోయింది అండ్ ఆల్. తనకి ప్రాపర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంది, అంటే బట్టతల ఉంది Okay. మధ్యలో మొత్తము. అండ్ తన పోనీటైల్ కూడా ఇంతే ఉంటుంది అనమాట. సో నా ఫస్ట్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసే ఇది ఏమంటారు, ఇది దేని వల్ల వస్తుంది, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను వెంటనే ఈ ట్రీట్మెంట్ చేద్దాం అని చెప్పలేదు. ఐ టోల్డ్ ఏమేమి మోడిఫికేషన్స్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్లో, మీ ఫుడ్ హ్యాబిట్స్లో అనేది. దాని తర్వాత సెకండ్ టైం ఫాలోఅప్కి వచ్చినప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. అంటే సొల్యూషన్, టాపికల్ సొల్యూషన్, ఓరల్ టాబ్లెట్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎవాల్యుయేట్ చేసి అది ఇచ్చేసాను. థర్డ్ టైంకి వచ్చేసరికి ఐ టోల్డ్ సరే ఇంజెక్టబుల్ కూడా స్టార్ట్ చేద్దాం దీంతో పాటు అని చెప్పాను. షీ వాజ్ ఓకే. ఫస్ట్ టైం ట్రీట్మెంట్కి వచ్చింది, క్యూఆర్ ట్రీట్మెంట్, ఇంజెక్షన్ ట్రీట్మెంట్కి వచ్చింది. నేను అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే షీ వాజ్ లైక్, మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతున్నానండి, నా హెయిర్ హెల్త్ పక్కన పెడితే నా ఓవరాల్ బాడీ చాలా బెటర్ అయింది. మా హస్బెండ్ కూడా చెప్పారు, ఈ మధ్య నా మీద కోప్పడట్లేదు నువ్వు, ఈ మధ్య కొంచెము ఎక్కువ యాంగ్షియస్ అవ్వట్లేదు నువ్వు, బాగుంటున్నావు, నీ మూడ్ బెటర్ ఉంటుంది, హ్యాపీగా ఉండగలుగుతున్నావు అని. దట్ గేవ్ మీ ఇంటెన్స్ సాటిస్ఫాక్షన్. దెన్ దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఒక 5 సెషన్స్ అయిపోయినాయి, 6th సెషన్ పెండింగ్ ఉంది తనకి. అసలు ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, మధ్యలో ఆల్మోస్ట్ 50% కవర్ అయింది. ఐ కెన్ సీ ఆల్ ద బేబీ హెయిర్ ఒక 4-5 సెంటీమీటర్స్ పెరిగింది.